ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 23వ తారీఖు. గొర్రెలు కాయచుండ సింహమును ఎలుకబంటియును వచ్చెను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావటం మనకి బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని, ఎలుకబంటిని చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుకబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది. ఆ సింహం వచ్చినప్పుడు అతను గనుక తొట్రుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జార విడుచుకునేవాడే. ఇజ్రాయేలీలకు దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు. సింహం రావడం దేవునికి ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరు అనుకోరు. ఇది హడలుగొట్టే సంఘటననే. కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం. మనకు ఎదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు. సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడిచ్చిన అవకాశంగా గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు? అలాంటి కంటికి ఇంపుగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనల్లో, శ్రమల్లో, ఆపదల్లో, దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడు గాక. ఆమెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ.